తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి భారత జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న యంగ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ కి దూరమయ్యాడు. తొలి టీ20 మ్యాచ్లు ఆడిన నితీష్ రెండవ టీ20 మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. గాయం కారణంగా ఇంగ్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ నుంచి నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో వెల్లడించాడు. నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో శివన్ దుబే భారత జట్టులోకి వచ్చాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మేనేజ్మెంట్ అతడు రిస్క్ తీసుకోకుండా విశ్రాంతి ఇచ్చినట్లయితే సమాచారం. నితీష్ కుమార్ రెడ్డి ప్రక్కటెమ్మికల నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడు బెంగళూరులోని బీసీసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డికి గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, అతడు ఐపీఎల్ 2025 సీజన్ కి ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పలు కథనాలైతే పేర్కొంటున్నాయి. దీంతో ఎస్ఆర్హెచ్ జట్టుకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఐపీఎల్ కు దూరం అయితే అతడి స్థానంలో ఎస్ఆర్హెచ్ జట్టు ఏ ప్లేయర్ ని ఎంపిక చేస్తుందనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి గాయంపై ఎస్ఆర్హెచ్ యాజమాన్యం స్పందించింది. అతడు త్వరగా కోలుకోవాలని ఎస్ఆర్హెచ్ తన అఫీషియల్ అకౌంట్ నుంచి ఓ ట్వీట్ చేసింది. నితీష్ కుమార్ రెడ్డి, నువ్వు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం, మరింత బలంగా తిరిగిరా అని ట్వీట్ చేసింది. 2024లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శన కారణంగా అతన్ని ఐపీఎల్ 2024 వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 లక్షలకు జట్టులోకి తీసుకుంది. అయితే గత సీజన్ లో 13 మ్యాచ్లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 2 హాఫ్ సెంచరీలతో సహా 303 పరుగులు చేశాడు. అంతేకాదు తన బౌలింగ్ తో 3 వికెట్లు కూడా పడగొట్టాడు. దీంతో గత నవంబర్ లో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు హైదరాబాద్ జట్టు అతన్ని 6 కోట్లకు రిటర్న్ చేసుకుంది. ఈ వేలానికి ముందే నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టుకు ఎంపికయ్యాడు. టీ20లో అతడి ఆల్రౌండ్ ప్రదర్శన కారణంగా ఐపీఎల్ 2025 వేలంలో అతడికి 10 కోట్లకు పైగా ధర పలుకుతుందని అంతా భావించారు. కానీ హైదరాబాద్ అతన్ని 6 కోట్లకు రిటర్న్ చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. మొదటగా నితీష్ కుమార్ రెడ్డిని 11 కోట్లకు రిటర్న్ చేసుకోవాలని హైదరాబాద్ ప్లాన్ చేసింది. కానీ సౌత్ ఆఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ ని రిటర్న్ చేసుకోవడానికి 23 కోట్లు ఖర్చు చేయడం వల్ల నితీష్ కి ఎక్కువ మొత్తం కేటాయించలేకపోయారని సంబంధిత వర్గాలైతే పేర్కొన్నాయి.